నమస్కారం. ఆహార విహార ఛానల్కు స్వాగతం. నేడు మీకు ఒక విశిష్టమైన ఆలయం చూపించబోతున్నాను. అది కల్పగూరు, సంగారెడ్డి జిల్లాలో ఉంది. ఇక్కడ ఈ ఆలయంలో 3 ఆలయాలు ఉంటాయి ప్రసిద్ధంగా. ఒకటేమో శివుడు, రెండవదేమో అనంత పద్మనాభ స్వామి, మూడవదేమో విష్ణువు. సో శివకేశవులు ఒకే ఆలయంలో ఉండడం చాలా విశేషం. ఇది శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం. ఇందులో 3 ఆలయాలు ఉంటాయి. త్రికూట ఆలయం అని అంటారు. ఇది కల్పగూర్, సంగారెడ్డి దగ్గర. మిగతా వివరాలు నేను ఆలయంలోకి వెళ్ళిన తర్వాత చెప్తా. సో ఈ త్రికూట ఆలయం లోపల గర్భగుడిలోకి మేము వెళ్ళబోతున్నాము. ఇక్కడ శివయ్య దక్షిణం వైపు ముఖం ఉంటుంది. మీరు లోపల చూడొచ్చు. నేను లోపలికి వస్తున్నాను. ఈ బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది. ఇది సుమారు 11వ శతాబ్దపు ఆలయము. కాకతీయుల వాళ్ళు కట్టించింది. మీరు చూడొచ్చు పానవట్టం దీనికి. మనం ఇప్పుడు శివయ్యని స్మరించుకుందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మనం ఈ ఆలయంలోకి ప్రవేశిస్తూనే ఇప్పుడే మనం శివుణ్ణి దర్శించుకున్నాము. లోపల కాశీ విశ్వేశ్వరుడు, ఆ పక్కనే అమ్మవారు కూడా ఉంటారు. మీకు ఇంకొక మాట చూపిస్తాను. హర హర మహాదేవ శంభో శంకర. చెప్పాను కదా, ఈ బ్రహ్మసూత్రం మీకు కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మసూత్రం ఉన్న శివుడు, పక్కనేమో అమ్మవారు ఉన్నారు. మనకి విశాలాక్షి, కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి ఆలయం ఇది. ఇప్పుడు ఈ ఆలయంలోంచి నేను బయటకు వస్తున్నాను. ఇక్కడ నందీశ్వరుని మీరు చూడొచ్చు. ఇదే ఆలయంలో చెప్పిన విశిష్టత 3 ఆలయాలు అని చెప్పాను కదా. ఇప్పుడు మనం వెళ్ళే 2వ ఆలయము ఇది విష్ణువు, అనంత పద్మనాభ స్వామి శయనాకారంలో ఉన్నారు. మీరు చూశారు కదా. అంటే ఒకే ఆలయంలో శివకేశవుల మధ్యలో ఎటువంటి విభేదము లేదు అని మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక అద్భుతం చూడండి మీరు. ఈ ఆలయంలో పైన మన అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. కిందనే శివలింగం కూడా ఉంది. నందీశ్వరుడు. అంటే ఒకే గర్భగుడిలో మీరు 2 దేవుళ్ళని చూడొచ్చు. ఒకటేమో మీకు అనంత పద్మనాభ స్వామి శయనాకారంలో ఉన్న విష్ణుమూర్తి, తర్వాత ఏమో శివుడు, మహాశివుడు లింగాకారంలోను, బ్రహ్మదేవుడు కూడా ఉన్నారు. ఎక్కడ నాభిలో మీరు చూడొచ్చు. ఆ బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడు పైన. చూసారా మీరు? ఓం కూడా కనిపిస్తుంది మీకు. ఓం కిందన ఇది. అంటే ఒకే ఆలయంలో, ఒక గర్భాలయంలో మీకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 కూడా మనం చూసి తరించుకోవచ్చు. ఇది 2వ ఆలయం ఈ త్రికూటంలో. ఈ విధంగా ఏ ఆలయంలో కూడా ఈ 3 దేవుళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మనల్ని దీవిస్తూ కనబడడం చాలా అరుదు. మీరు తప్పక దర్శించాల్సినటువంటి ఆలయం ఇది. ఇప్పుడు మీకు సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి మనం అందులోకి వెళదాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మీరు చూడొచ్చు, స్వామివారి చేతిలో వేణువు కూడా ఉంది. చిద్విలాసంతో ఉన్నారు. మీకు పక్కనే, వారి కాళ్ళ పక్కనే చూడొచ్చు, 2 అమ్మవార్లు ఉన్నారు. శ్రీదేవి, భూదేవి అని అనుకోవచ్చు. అమ్మవార్లు చూశారు కదా. ఈ గర్భాలయంకి అంటే ఈ సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి ఎదురుగానే మీకు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయము. ఇందాక నేను మీకు చెప్పాను కదా. ఈ పక్కకి వెళ్తేనేమో మీకు
అనంత పద్మనాభ స్వామి ఆలయము. అంటే ఒకే ప్రాంగణంలో మీకు 3 ఆలయాలు ఉన్న విశిష్టత ఇంకెక్కడా ఉండకపోవచ్చు. తప్పక మీరు అందరూ దర్శించాలి. ఇందాక నేను అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మీకు నేను చూపించిన విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఇదండి ఈ ఆలయం యొక్క విశిష్టత. ఇక్కడ మీకు శ్రీ కూర్మావతారం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక నంది, మీకు బయట నందీశ్వరులు మనకి 2 దేవుళ్ళని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీకు చూపిస్తున్నాను కదా ముందర, అక్కడికి మళ్ళా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత. ఈ ఆలయపు స్థాపురాణం మనకి రాసిపెట్టి ఉంది ఇక్కడ. మీ ముందర మీకు పొందుపరుస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. కాశీ విశ్వేశ్వర దేవస్థానము, కల్పగూరు మండలం, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి. ఓం నమ శివాయ. శ్రీ అనంత పద్మనాభ శ్రీ వేణుగోపాల సమేత త్రికూటాలయము. ఈ త్రికూటాలయము నక్షత్రాకారంలో ఉంటుంది. మీరు చూడొచ్చు, నక్షత్రాకారంలో ఉండే ఆలయం అన్నమాట. ఇది స్టార్ షేప్డ్ టెంపుల్. ఇది 1100 సంవత్సరం, అంటే సమారమి కాకతీయుల కాలంలో కట్టారు అని చెప్తారు. ఇది మీకు ఇది కూడా చూపిస్తున్నాను నేను. ఇది ఆలయంలోకి వస్తున్నప్పుడు అన్నమాట. నందీశ్వరుడు ఇక్కడ పక్కన ఉన్నాడు, ఆంజనేయుని చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఆంజనేయ స్వామి గర్భగుడిలో ఉండేది ఇంతకుముందు. ఇది నవగ్రహాలు ఉండేవి, ఇప్పుడు తీసి ఇక్కడ వేరేగా పెట్టారు. గర్భగుడి ఉండేదంతా ఇక్కడ తీసి వేరే ఆంజనేయ స్వామిది విగ్రహం అన్నమాట. ఈ ఆలయం వెళ్ళే ముందర మీకు చెప్పాను కదా, నందీశ్వరులు ఉంటారు. వెనక నుంచి తీస్తున్నాను మీకు. ఈ నందీశ్వరులు ప్రతీక ఏంటంటే ఇది ఆలయంలో ముందర ఉంటుంది దిగుడు బావి. నీళ్లు ఉన్నాయిట, ఉంటాయి కూడాను, మీరు చూడొచ్చు. క్లోజప్ లో చూపిస్తున్నాను.